హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల. నేను బాగున్నాను, మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క చిన్న లైక్ అయితే తీయండి అబ్బా. అలాగే హైప్ ఆప్షన్ కూడా వచ్చింది కదా కొత్తగా, కొద్దిగా హైప్ పాయింట్ కూడా అయితే వేయండి. కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా. మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఇంకా వీడియోలు తీయాలన్న మోటివేషన్ అయితే ఉంటది. ఈ వ్లాగ్ వచ్చేసి సోమవారం అన్నమాట. ముగ్గంతా వేసేది షార్ట్ అయితే పెట్టేశాను. నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను. అంటే ప్రతి ఒక్కరు ప్రతి వీడియో అయితే చూడరు కదా, అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట. ముగ్గేసేది మటుకు షార్ట్ పెట్టుకుంటాను. నాకు పెద్దగా వ్యూస్ అయితే రావు కదా ఫుల్ వీడియోకి వ్యూస్ కానీ బాగా వస్తే మటుకు ఖచ్చితంగా ఫుల్ వీడియోనే ముగ్గు వేసేది కూడా పెట్టేస్తాను. ఇంకా షార్ట్ వీడియో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకని అయితే షార్ట్ వీడియో అయితే ముగ్గు పెట్టేస్తాను. ముగ్గేసేది షార్ట్ వీడియో పెట్టేసి ఇక నా మిగతా పక్కన బార్డర్లు వచ్చేసి ఫుల్ వీడియోకి పెట్టేసుకుంటాను అనమాట. నిజంగా పొద్దున స్నానం చేస్తే ఒక పాజిటివ్ గా ఉంటది. నువ్వు రోజు పొద్దున స్నానం చేయమని అడుగుతారో మీరు. మాకు ఆంధ్రాలో పొద్దున్న స్నానం చేయరండి. మరి అందరి సంగతి నాకు తెలియదు, అంటే ఆంధ్రాలో అందరి సంగతి నాకు తెలియదు. కాకపోతే మేము పెరిగిన వాతావరణం చెప్తున్నాను మీకు. మేము నైటే స్నానం చేసేటోళ్ళం. ఒక్క పండగలప్పుడు ఆ టైంలోనే మార్నింగ్ స్నానం చేసి మా అమ్మ దీపారాధన చేయడం చేసేది. ప్రతిరోజు మటుకు మా నాన్న డ్యూటీకి వెళ్ళేవాడు అనమాట. ఆయన ప్రతిరోజు స్నానం చేసి వెళ్ళేవాడు కదా, అప్పుడు దీపారాధన చేసేసి ఆయన వెళ్ళిపోయేటాడు. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ దేవుడి గదిలోకి వెళ్ళేదే కాదు. ఆ పండగలప్పుడే మా అమ్మ దీపారాధన చేసేది తప్పితే వీడప్పుడు మటుకు అస్సలకి దేవుడి గదిలోకి వెళ్ళేది కాదా అని మా నాన్న చేసేటాడు అనమాట. ప్రతిరోజు దీపం పెట్టేసి ఆయన వెళ్ళిపోయేటాడు డ్యూటీకి. ఇలా అలవాటు చేసుకుందాం, ప్రతిరోజు మంచిగా మార్నింగ్ లేవగానే స్నానం చేసేది అలవాటు చేసుకుందాం అంటే ఎట్లయినా అబ్బా, పుట్టి పెరిగి వాతావరణం అట్లా అయిపోయా. ఇక అలవాటు చేసుకోవాలన్నా కుదరని పని అబ్బా. ఎట్లయినా సరే ఫస్ట్ నుండి అలవాటు ఉంటే మటుకు కంపల్సరిగా అది ఎక్కడ పోయినా ఆ అలవాటు ఉంటది. అదే తెలంగాణలో అయితే మార్నింగ్ స్నానం చేస్తారు అబ్బా. భలే అలవాటు. నాకు మటుకు తెలంగాణ నచ్చిందంటే ఇది ఒక్కటేను. మంచిగా మార్నింగ్ స్నానం చేస్తారు, అన్ని పనులు మార్నింగ్ అయిపోతాయి. మా అట్లా కాదనమాట, మా ఈవినింగ్ స్నానాలు అనమాట. నేను పెరిగిన వాతావరణం అట్లాంటిది అనమాట. ఇక బయట అయితే ముగ్గేసి వచ్చేసి ఇది సోమవారం ఉంది కదా, కార్తీక సోమవారం కదా, మంచి కొంచెం కలర్స్ అయితే వేసాను. ఈ వారం ఎంతగానో కలర్స్ వేయాలనిపించింది. కలర్స్ వేసేసి ముగ్గులో ఇంక వచ్చి అయితే దీపం మీద పెట్టేశాను. నేను దీపారాధన పండగలప్పుడైనా ఎప్పుడైనా సరే నేను సింపుల్ గా చేసుకుంటాను. పెద్ద భారీగా పోను, అన్ని ఒత్తులు వెలిగించను, ఇన్ని ప్రమిదలు పెట్టను. ఒక ప్రమిదే ఉంటది, ఒక హారతి ఇచ్చేదే ఉంటది, ఒక గంట కొట్టేదే ఉంటది, అంతే తప్పితే ఇంక ఎక్కువ అయితే నేను పెట్టుకోను అబ్బా. ఇవాళ దీపారాధన అయితే నేను తోమలేదు. నీట్ గానే ఉండేవి. నీట్ గా కానీ లేకపోతే కంపల్సరీగా నేను దీపారాధన తోమేసుకుంటాను. నీట్ గా ఉండే కాబట్టి ఇక నేను ఈ రోజు అయితే నేను తోమలేదు అనమాట. దీపారాధన చేసేసి ఇక కొద్దిగా నెత్తి ఆరబెట్టుకొని ఇంక నెత్తి అయితే దువ్వేసుకొని క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. ఇకనైతే నేను ఈ రోజు బట్టలు ఉతకాలి అనుకోలేదు. మా సాయి వచ్చేసి మమ్మీ నా యొక్క జత అయితే ఉతికేసేసి, నేను టూర్కి అయితే పోతున్నా కదా, మా సాయి ఎన్సీసీ టూర్కి అయితే పోతున్నాడు అనమాట, క్యాంప్ కి. ఇక నా యొక్క జత అయితే ఉతికన్నాడు. ఇంక సరేలే, ఇంకా ఆయన ఒక్క జత ఏం పెట్టేది సపరేట్ గా, ఎట్టో సర్ఫ్ అయితే వేస్తున్నాం కదా. నేను అన్ని బట్టలు పెట్టిన అంతే సరిపేస్తాను, ఒక్క జత పెట్టిన అంతే సరిపేస్తాను. ఇక నువ్వు వృధాగా ఎందుకు పోవాలని ఇంకా ఆయన ఎట్లానో మావి కూడా ఉండేవి, అవి కూడా పెట్టేసాను అనమాట. కొద్దిగా ఉండే కదా, గబగబా ఉతికేసేసుకోవచ్చులే అని అయితే బట్టలు అయితే నానబెట్టేసేసాను. ఇకనైతే ఈ రోజే బియ్యం స్టార్ట్ అనమాట. నాకు ఈ బియ్యం ఉంది అదేందబ్బా, ఇది ఇప్పుడంతా మిషన్ వర్క్ కదా, ఇది తీసేలేక నాకైతే సగం నీరసం వచ్చేస్తుంది. ఒక్కసారి అయితే భలే వచ్చేస్తుంది, కట్ చేయగానే బర్రని వచ్చేస్తుంది. ఒక్కసారి అయితే అసలుకే రాదబ్బా, ఇసుగిస్తా ఉంటది. ఎట్టయితే నేను తీసానులేండి. ఇక నేనైతే బియ్యం చెరుక్కుని వచ్చే లెక్క ఈ పాలకు ఇంత తొందర అయిపోయింది చూసారా. పాలు మొత్తం పొంగిపోయినాయి, అంటే మొత్తం కాదులేండి, కొన్ని పాలు అయితే పొంగిపోయినాయి. ఇకనైతే ఇప్పుడైతే నేను క్లీన్ చేయను వీటిని. దీన్ని కానీ క్లీన్ చేసుకున్న పని అయితే నా పనులు బోల్డ్ ఉండే, అవి ఆగిపోతాయి. అందుకని అయితే ఇప్పుడు మటుకు క్లీన్ చేయను. బియ్యం అయితే కడిగి పెట్టి పక్కన పెట్టేసాలేండి. ముందర బట్టలు ఉతకాలి, వర్షం పడేటట్టే ఉంది. కొద్దిగా చెమట పోస్తా ఉండింది. నాకు అర్థమవుతుంది వర్షం పడేటట్టే ఉందని. ఇకనైతే ముందర బట్టలు ఉతికేసి ఆరేసినాం అనుకోండి, మా సాయి బట్టలు బాగా ముద్దుగా ఉండి, అంటే బాగా మందంగా ఉండే, అవి ఎప్పుడు కారుతాయి అని ఆ పొయ్యి జోలికి అయితే పోలేదు. నిదానంగా దాన్ని తోముకొచ్చులే అని అయితే నేను ముందు బట్టలు అయితే ఉతికేసి జాడిస్తున్నాను అనమాట. ఉతికేసానులేండి. ఉతికేసి 2 సార్లు అయితే జాడిస్తాను
జాడిస్తాను. ఎక్కడైతే మటుకు కొద్దిగా ఉండే కదా అని నేను వంగి నేను జాడిస్తున్నా కానీ లేకుంటే మటుకు నేను అస్సలు వంగలేను. నాకు నడుముల నొప్పులు రాబట్టి నాకు 16 సంవత్సరం నుంచి నాకు నడుముల నొప్పులు స్టార్ట్ అనమాట. ఎట్లా అంటే నా 16 సంవత్సరం అప్పుడే మా అక్క పెళ్ళి అవ్వడం, ఆమె పిల్లలను కనడం, ఇంకా ఆమెకి చాకిరి అనమాట. గుడ్డు చాకిరి చేసినాలేండి, ఒక పశువు కన్నా హీనంగా చేసినాను. ఆమె 2 పిల్లలను కంటా ఉంటే ఆ చాకిరి వల్ల నాకు నడుములు బాగా అసలుకి హీనం అయిపోయినాయి. నైట్ పడుకునేటప్పటికి అసలుకి కట అనేటి నడుములు నాకు. మరి మీ అమ్మ ఏం చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఇంట్లో పని ఎవరు చేస్తారు చెప్పండి? ఆమె ఇంట్లో పని చేసుకునేది. నేను మటుకు మా అక్కకి మా పుట్టిన బిడ్డకి నీట్గా ఉండాలని ఆ రూమ్లో ఎప్పటికప్పుడు ఆ అమ్మాయి దుప్పట్లు, ఆ దిండు కవరు, పిల్లకి ముడ్డుకు పెట్టినవి, టాయిలెట్ పోసినవి, బాత్రూమ్ కూర్చుని, మళ్ళీ ఆ రూమ్ నీట్గా ఉండాలని డెటాల్ వేసి తుడవను. అసలు ఎంత క్లీన్గా ఉంచుదాన్ని అంటే అసలుకి నాకు నడువుల నొప్పులు తెచ్చుకున్నాను. ఆ పిల్లకి నేను క్లీన్గా ఉంచడేమో కానీ. మరి నీ ఎప్పుడు వచ్చి చేసిందమ్మా అని మీరు అడిగితే, నాకంటే అప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి ఇక నా 10th వరకు చదివి మానేసేసి ఇక నా సేవలు చేసుకుంటూ కూర్చున్నాను. ఇప్పుడు పెళ్ళైన పిల్ల ఎట్లా వస్తుంది మీరే చెప్పండి? అప్పటికి పాపం మా సాయి పుట్టినప్పుడు 2వ డెలివరీ అప్పుడు వాళ్ళ ఆయనతో గొడవ పెట్టుకొని మరి ఒక 4 రోజులు ఉండింది. నిజంగా గ్రేట్ అనుకోవాలి మా అక్కను. అసలుకి నెల రోజులు ఉండింది గొడవ పెట్టుకొని మరి వచ్చి పాపం అక్కడ మటు గ్రేట్ అనుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు పాపం ఎట్లనే ఇబ్బందే కదా, మన కాడికి వచ్చి ఉండాలి చేయాలంటే కుదరని పని అది. అప్పుడు మటుకు నా పాటలు నేనే పడ్డాలేండి. కొద్దిగా మా అమ్మ చేసేది, కొద్దిగా నేను చేసుకునేదాన్ని. నా అప్పుడు ఇకనైతే బట్టలన్నీ జాడి చేసుకున్నా కదా, ఆరేద్దాం. చూసారా వర్షం ఎట్లా పడుతుంది చూసారా మీరు? వర్షం అయితే పడతా ఉంది. ఇక నేను ఎట్లా చేద్దాం అబ్బా, ఆరేద్దామా, ఎండ కాస్తుంది మళ్ళీ వాన పడుతుంది, ఆరేద్దామా లేకుంటే కాసేపు ఆగుదాం చూద్దాం, లేకుంటే కాసేపు ఆగి బయట వేద్దాం, తగ్గుతుందేమో, ఎండ కాస్తుంది కదా, ఉత్తగా 4 చినుకులు పడిపోద్దురా నేను అనుకున్నా. అబ్బా అస్సలకి తగ్గలేదు. ఇంక సరే మా సాయి వరకు అయితే కొంచెం నీళ్ళని కారుతాయని పిండేసి వారి రేకుల కింద వేసేసాను. మిగతా తర్వాత అయినా ఆరేసుకోవచ్చులే, వాటితో పనే ఉంది. అదేంటే మా సాయి తీసుకుని పోతాను లేక ఇంకా వాటిని లోపల వేసాను. ఇంకా అట్లయితే కుదరదని వర్షం తగ్గట్లేదు. చూడండి మబ్బు చూడు ఎట్టుందో, ఎండ కాస్తుంది మబ్బు కాస్తుంది. ఆడ కుక్కకి నాకు పెళ్లి చేసుకుంటున్నట్టున్నాయి. ఈ కుక్కలను అక్కడ పెళ్లి చేసుకోవడం ఏందో, ఈ ఎండకి వాన పడడం ఏందో ఈ చెర. ఇకనైతే ఇట్లయితే కుదరదని బట్టలు అన్ని అయితే లోపలే తయారు చేసుకున్నాను. అబ్బా నాకు ఇట్లా పని లేట్ అవుతుందే కానీ లేకుంటే నేను పని వెంటనే చేసుకుంటా పోతాను. ఇప్పుడు చాలాసేపు అయితే ఆగిన అనమాట. వర్షం తగ్గితేమో బయట ఆరేసుకుందాము, ఎండ కాస్తుంది కదా అనుకున్నాను. కాదు అది తగ్గట్లేదు. ఇంక ఎందుకులే ఊరికే తీసి లోపల వేసుకుని ఇంత పని ఎందుకు, ఇంకా కొన్ని బట్టలే ఉండే కదా అని రేకుల కింద వేసుకుంటే అయిపోద్ది. అవి మనం వేసుకునేది లేదు, పెట్టేది లేదు. ఎప్పుడుకో వాటి ఇష్టం వచ్చినప్పుడు అని అయితే రేకుల కింద అయితే వేసాను. ఇక నేను బట్టలు ఉతికేటప్పుడే బియ్యం పొయ్యి మీద పెట్టాను. నేను వీడియోకి కొద్దిగా చూపిస్తాను. నేను చాలా పనులు చేసుకుంటాను, వీడియో ఆన్ చేయకుండానే చాలా పనులు అయితే చేసుకుంటాను. అయితే బట్టలు జాడిస్తాను, బియ్యం కూడా పొయ్యి మీద పెట్టేసాను అనమాట. అటు ఇటు ఎవరైనా మనిషి ఉండి వీడియో తీసుకుంటా వస్తుంటే అది వేరే ఉంటుంది. ఊరికే సెట్ చేసుకుంటే మనకు కూడా ఆడ కుదిరి చెప్పండి. అందుకనైతే నేను బట్టలు జాడించేటప్పుడు బియ్యం పొయ్యి పెట్టేశాను. ఇకనైతే అన్నం అయితే అయిపోయిందిలేండి. ఇంకా మా అంట్లు అయితే ఉండేవి, అంట్లు తోముతానే అన్నం అయితే వండి వేసాను. మీరు ఇక్కడ ఒకటి గమనించారు లేదు, ఆ దబర కింద ఇందాక అది మంట వెలుగుతా ఉండింది కదా, నేను ఫ్యాన్ వేసుకున్నాను లేండి. చెమట పోస్తుంది. వాన పడితే నాకు తెలుసు చెమట పోస్తుంది అసలుకి. అందుకని ఎట్లానో అన్నం దించేసే టైం అయింది కానీ గబాలు ఫ్యాన్ వేసుకున్నాను అనమాట. అసలు మామూలు చెమట లేదు. నేను మటుకు ఇంట్లో రూమ్ లో ఉన్నప్పుడు మటుకు ఫ్యాన్ వేసుకుని అంట్లు దోముకుంటాను. ఇక ఈ రోజు అయితే చాలా రోజులైంది లేబ్బా నిమ్మకాయలు తెచ్చి అప్పటికి 3-4 కాయలు కుళ్ళబెట్టి పడేసాను. చాలా రోజులు అయిపోయింది. ఒక్కసారి లేనప్పుడు ఏమో నిమ్మకాయల కోసం ఎంపలాడుతూ ఉంటాం కదా, ఇక ఉన్నప్పుడైనా సరే పులిహార చేసుకుందాం, నిమ్మకాయ పులిహార అని అయితే ముందే గిన్నెలోకి అయితే పిండేసుకున్నాను అనమాట. ఒక 7-8 కాయలు పిండుకున్నట్టున్నాను. బాగానే ఇక్కడ నేను పిండుకున్నప్పుడు వెంటనే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి. అది సాల్ట్ ఎందుకో మరి నాకు కూడా తెలియదు, సాల్ట్ అయితే వేసుకుంటారు. నిమ్మకాయ నీళ్ళు పిండినప్పుడు కొంచెం లేట్ అవుతుంది. నిమ్మకాయలు రసం అన్నంలో కలిపేటప్పుడు కొద్దిగా లేట్ అయితే మటుకు సాల్ట్ అయితే కలుపుకోవాలని అంటారు. నాకు కూడా దానికి రీజన్ తెలియదు లేబ్బా. అందుకని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. ఎందుకు చెప్పిన మాట్లాడాలి కదా, మళ్ళీ ఏదైనా ఖరాబ్ అయితే వరదాగా, అందుకని అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని నిమ్మకాయలను ఒక గిన్నెలు అయితే పిండి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇక తాలింపులోకి వచ్చేసి సరిపడా ఆయిల్ అయితే పోసాను. పులిహార మటుకు పులిహార బగారన్నం కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది. అన్నం పొడిగా ఉంటుంది, లేకుంటే అంత మంచిగా అనిపించదు. కొంచెం నూనె అయితే కొద్దిగా ఎక్కువ పడాలి.
సరిపడా నూనె పోసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర దాన్ని మినపప్పు మనం అదే టిఫిన్కి వేసుకుంటే ఇక్కడ మినపప్పు పచ్చిపప్పు అయితే లేవు, అవి ఉంటే అవి కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా అవి అయితే లేవులేండి ప్రస్తుతానికి. ఆవాలు జీలకర్ర మినపప్పు పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి పసుపు సాల్ట్ అది ఇప్పుడల్లా నేను వేయను సాల్ట్. ఇంకెంతవరకు వేసి ఫ్రై చేస్తాను అనమాట. ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసుకుంటేనే కొద్దిగా టేస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకనో. నేను ఎప్పుడైనా సరే చింతపండు పులిహోర అయినా నిమ్మకాయ పులిహోర సరే రెండు వేసుకుంటా. పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేసుకుంటాను, ఒకటే వేసుకుని అయితే చేయను. అంటే ఇప్పుడు లేనప్పుడు అంటే సరే ఉందిలేండి, ఉన్నప్పుడు మటుకు రెండు వేసుకుంటాను, పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు. ఇక్కడైతే బాగా ఫ్రై చేసి ఫస్ట్ నేను ఏం చేసినంటే ఆవాలు జీలకర్ర చిటపడలాగా పల్లీలు వేసిన తర్వాత మిగతాన్ని వేసిన. ఎందుకంటే మళ్ళీ పల్లీలు ఫ్రై అవ్వకపోతే టేస్ట్ బాగుండదు. అవి ఫ్రై అయిన తర్వాత మిగతా అన్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇక నా అన్నం కలిపేసుకొని ఇంక దాంట్లో నిమ్మరసం సాల్ట్ ఒక దాన్నమ్మట ఒకటి అయితే వేసుకొని కలిపేసాను అనమాట. ఇంక ఇప్పుడు గ్యాస్ పై కడుక్కుంటా నీట్గా. నేను ఏ పని ఫస్ట్ అయిపోతే మనకి ఏ అడ్డంకం లేకుండా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో పిల్లలే ఉంటారు, అన్నం తినాలి అంటారు, మనం ఈ పని చేసుకుంటా ఉంటే మరి వాళ్ళకి ఆకలి అవుదా. అందుకని నేను ఏ పని అయితే నిదానంగా చేసుకోవచ్చు, ఏ పని అయితే తొందరగా చేసుకోవచ్చు అవన్నీ ప్లాన్ చేసుకొని చేసుకుంటా. ఏ పనైనా సరే ఇంట్లో పని వీడియో కోసం అని మీకు అట్లా నేను చెప్పటం లేదు. అసలు నా మెంటాలిటీ ఇంత అనమాట. అసలుకి నేను ఎట్లా చేస్తాను. ఇప్పుడు మా వారు అన్నం తినాలనుకుంటాడు, నేను ఈ పని అంతా చేసుకుంటా ఉంటే ఆ పని అయ్యేదా మీరే చెప్పండి. అందుకని మన వంట పని అయిపోయి ఇప్పుడు నీట్గా క్లీన్ అయిపోద్ది కదా, ఇంకా మన ఇక్కడ వంట గదిలోకి వచ్చే పని అయితే ఉండదు. అందుకని ఇప్పుడు అన్నీ అయితే క్లీన్ చేశాను. అంతవరకే ఇక్కడ ఇటు సైడే గ్యాస్ పై సైడే కడిగేలండి, అటువైపు పాలు అది నీట్గానే ఉంది. పాలు పొంగిందనే కదా మనం కడుగుతుండింది. ఇకనైతే కింద గ్యాస్ పై కూడా గ్యాస్ బండ కూడా కట్టేస్తా నేను. గ్యాస్ పై కడిగేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఆ తప్పు అయితే చేయొద్దబ్బా, గ్యాస్ రెగ్యులేటర్ ఆపేసి మీరు గ్యాస్ పై అయితే కడుక్కోండి. నేనైతే ఎప్పుడు ఇట్లా చేస్తాను. మనం ఇంట్లో పనులు ప్లాన్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళ చేత మనం తిట్టించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు మనం నీ పాలు పొంగిందని ఈ పని అంతా చేసుకుంటా ఉంటే మిగతా పనులన్నీ ఆడ ఆగిపోతాయి. ఏ పని అయితే నిదానంగా చేసుకోవాలి, ఏ పని అయితే తొందరగా చేసుకోవాలి అనేది ఒక ప్లానింగ్ అని ఉంటే మటుకు మనకి ఇంట్లో వాళ్ళ చేత తిట్లయితే ఉండవులేండి. ఇకనైతే గ్యాస్ పై అయితే కడిగేసాను. ఇంక చూసారా ఇంకా నీట్గా అయితే అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడల్లా గ్యాస్ పై కాడికి వచ్చే పనే లేదు కదా, ఎంత హాయిగా అన్ని పనులను చేసుకున్న తర్వాత గ్యాస్ పై కడేసుకొని నీట్గా ఉంది కదా. అదే మనం ముందే కడుక్కున్నాం అనుకోండి మళ్ళీ అన్నం పొంగింది పడుతుంది, నూనె మరకలు అన్నీ పడతాయి. అందుకని నేను ఇట్లా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మనం అన్నంలో కలపంగా ఇంకొన్ని అయితే నిమ్మరసం ఉంది, అవి ఆడబెట్టి ఏడబెట్టి ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇన్ని పనులు దేనికి, ఎట్లానో పని చేసి కొంచెం నీరసంగా ఉంది. అంత ఎనర్జీ అన్న వస్తుంది కదా, ఇన్స్టంట్ ఎనర్జీ అన్న వస్తుంది. కానీ అయితే కొద్దిగా పంచదార వేసుకొని ఫస్ట్ నిమ్మకాయ నీళ్ళప్పుడు మీరు ఎట్లా చేస్తారో అది లేదు కానీ నిమ్మకాయ నీళ్ళప్పుడు నేను ఫస్ట్ వాటర్లో పంచదార వేసి కరిగిన తర్వాత నిమ్మరసం పోస్తాను. లేకుంటే నిమ్మరసం పోస్తే కరగదు అని అంటారు. కరగదులేండి అనేది ఏముంది, నేను నాకు చాలాసార్లు నేను అట్లా చూశాను. అందుకని ఫస్ట్ పంచదార కరిగిన తర్వాతనే అప్పుడు నిమ్మరసం పోసాను. ఇక నా తాగేసాను శుభ్రంగా, ఒక జగ్గు వచ్చి నేను హ్యాపీగా తాగేసాను అనమాట. ఇక మా సాయి ఎన్సీసీ క్యాంప్కి అయితే పోతున్నాడు. ఏమన్నా స్నాక్స్ చేసేదా నాన్న అని అంటే ఒకసారి వద్దంటాడు, ఒకసారి చెయ్యి అంటాడు. అన్ని వాళ్ళే పెడతారంటే చక్క, మనకి సంబంధమే లేదంటే అసలుకి. మార్నింగ్ టిఫిను, మళ్ళా మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నరు అన్ని పెడతారంట వాళ్ళు, మంచిగా చూసుకుంటారంట. ఇక నా సరేలే వద్దులే మమ్మీ అని అన్నాడు. మళ్ళీ ఏమైందో ఏమో ఏదో ఒకటి చెయ్యి, ఎందుకంటే వెళ్ళేటప్పుడు బస్సులన్నా తినేకుంటది కదా, మళ్ళీ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పెడతారో మనకు తెలియదు కదా, కాస్త ఇవన్నీ తినేకుంటది అని అయితే అన్నాడు. ఇక నేను కూడా అసలు వాడు చెప్పపోయి నేను కూడా స్నాక్స్ చేద్దాం అనుకున్నాను. ఇక అందుకని ఇంట్లో గోధుమ పిండి అయితే ఉంది, పిండి అయితే కలిపి పెట్టేస్తే నాంతా ఉంటది కదా. ఇప్పటికీ 1:30 అయింది అనమాట. ఇక అన్నం తినే టైం అయింది. ఇది కలిపి పెట్టేసినాం అనుకోండి నాంతా ఉంటది అని అయితే ఇంక పిండి అయితే కలిపాను. దాంట్లో వచ్చేసి నేను వాము, జీలకర్ర, సాల్ట్, కొద్దిగా కారం అంతే, ఎక్కువైతే వేయలేదబ్బా. మళ్ళా ఎక్కువ కారం అయితే వేయద్దు, మళ్ళీ పిల్లలకి బాత్రూమ్ వచ్చినప్పుడు కొంచెం మంట పడుతుంది. ఎప్పుడైనా సరే ఇట్లా స్నాక్స్ అప్పుడు ఎక్కువ కారం అయితే వేయద్దు,
కొద్దిగా కారం అయితే లైట్గా వేసిన అనమాట. ఇకనైతే దాన్ని కలిపి పెట్టేసినాను, పక్కన పెట్టేసాను. మనకు దాంతో సంబంధం లేదు. ఫుల్ ఆకలి వేస్తుంది. ఇక నన్ను ఎవరైనా చూసారంటే ఏమమ్మా ఇంత అతను నుంచుని తింటున్నావు అని అంటారు నాకు తెలిసి. అందుకని అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. కొద్దిగా నేను అన్నం తినేది ఇంకా పిండి కలిపి పెట్టాను చూపిస్తున్నాను. మళ్ళా మీకు నేను ఇందాక కలిపి పెట్టింది చూపించాను కదా, మళ్ళీ అవసరమా? సరేలేండి, అట్లానే ఉంటాయి నా పనులు. ఇక కలిపి పెట్టేసాను. పులిహార మటుకు ఏమన్నా ఉంది అసలుకి. నిమ్మరసం కొద్దిగా ఎక్కువ పోసాను అనమాట. భలే ఉంది అసలుకి. తినేసేసి కాసేపు పడుకుంటే నిద్రపోవడం కాదు, నిద్రపోను నేను. కాకపోతే నడువును వాలుస్తాను అనమాట. నాకు నడువులు చెప్పాను కదా, నడువులు పనిచేయవు సరిగ్గా, నడువులు బాగా నొప్పులు వస్తుంటాయి. అందుకనే అట్లా నడుము వాలుస్తాను అనమాట. నడుము వాల్చి ఏం చేస్తాను, ఇంక ఫోనే పట్టుకుంటాను నేను. ఇక ఇంకేం చేస్తాను చెప్పండి, ఏ ఒకటి రీల్స్ ఒకటి చూస్తా ఉంటాను. ఇకనైతే ఇప్పుడు సాయంత్రం వచ్చేసి 6 అయింది అనమాట. మా సాయి కోసం అయితే ఎదురు చూస్తా ఉన్నానా, వాడు ఇంకా రాలా. ఏందబ్బా రాలేదని అనుకుంటా ఉండలేక అంతలోకి ఫోన్ చేశాడు. ఎక్కడి నుండి, అదేందబ్బా అది కటింగ్ షాప్ నుండి ఫోన్ చేశాడు. కటింగ్ షాప్ ఆయన దగ్గర ఫోన్ తీసుకొని మళ్ళీ నేను కంగారు పడతాను. అప్పటికి 6 అయిపోయింది. రాలేదు ఎందుకు చూస్తున్నా లేక ఫోన్ చేశాడు. మమ్మీ నేను కటింగ్ దగ్గర ఉన్నాను, కటింగ్ షాప్ లో ఉన్నాను, కొంచెం లేట్ అయితే మమ్మీ అని అయితే అన్నాడు. సరేలేండి చేపించుకున్నాను. ఎన్సీసీ కటింగ్ ఉంటుంది కదా, మళ్ళీ వాళ్ళు ఎట్లా పడితే అట్లా జుట్టుంటూ ఊరుకోరు కదా, అందుకని అయితే కటింగ్ చేయించుకొని అయితే వస్తానంటే అన్నాడు. సరే అని చెప్పి ఇంకా అంతలోకి నేనైతే కూర్చొని చపాతి పిండిది కలిపినా కదా, మంచిగా నానిపోయింది. మధ్యాహ్నం కలిపిన 1:15 ఆ టైంలో కలిపినా కదా, మంచిగా నానిపోయింది. ఇక కూర్చొని మనం చపాతీ చేసినట్టు చేసుకొని మనకి ఇష్టమైన సైజులో, మీరు డైమండ్ సైజులో కట్ చేసుకుంటారా, పలకగా కట్ చేసుకుంటారా, మీ ఇష్టం, బాక్సులు కట్ చేసుకుంటారా, రౌండ్గా కట్ చేసుకుంటారా, ఇంకా మన ఇష్టం. ఇక్కడ మనకి ఎట్లా ఇష్టం అయితే అట్లా కట్ చేసుకోవడం. ఇక్కడ నేనైతే క్రాస్కి అయితే కట్ చేసుకున్నాను. ఇంకా అట్లానే కట్ చేయమన్నాను లేండి, చిన్న కట్ చేయమమ్మీ తిన్నీకి బాగుంటాయి కదా అని అన్నాడు. సరే అని అయితే కొంచెం బాక్స్ లాగా, కొన్ని ఏమో డైమండ్ షేప్ లాగా కట్ చేశాను. ఎట్లా పడితే అట్లా వచ్చినాయి లేండి. గోధుమ పిండి కాబట్టి కొంచెం హెల్త్ కూడా మంచిదేలేండి. ఇక్కడ మైదా పిండి అయితే కొద్దిగా ఇబ్బంది, కానీ మంచిగా గోధుమ పిండి ప్యాకెట్ కలిపేసాను అనమాట. వాడు తీసుకుపోయినంత తీసుకుపోతాడు. మా సాయి ఇక్కడ మిగతా ఇంట్లో ఉంటేలే మేమన్నా తిని, కానీ పిండి ప్యాకెట్ కిలో ప్యాకెట్ అయితే కలిపేసాను. బాగుంటాయి పిల్లలకి ఈవినింగ్ అప్పుడు స్నాక్స్ కూడా బాక్స్ లో పెట్టుకోనికి బాగుంటాయి. ఈవినింగ్ వస్తే తిన్నీకి, చాయ్లో తిన్నీకి అన్నిటికీ బాగుంటాయి. కాకపోతే కొంచెం ఒళ్ళు బద్దకుంటే మటుకు చేసుకోలేము, కానీ ఒక్కసారి ఇట్లాంటప్పుడు చేస్తుంటారు అనమాట. వీడప్పుడు అయితే అంత హుషారు ఉండదు. ఇంకా నా పిల్లోడు ఏం తింటాడు పాపం అని కొద్దిగా అట్టనే అనిపిస్తుంది కదా. ఇంకా ఆ టైంలో ఇక్కడ వాళ్ళ కోసం కంపల్సరీగా చేస్తాము. నిజంగా బాండ్లు ఇట్లా వెడల్పుగా ఉంటే అసలుకి దబ్బున అయిపోద్ది అబ్బా. అసలుకి నాకు ఇంత వెడల్పు బాండ్లు అయితే లేదు, ఉంది కానీ ఒకటి అది అంత మంచిగా అయితే లేదబ్బా. ఇట్లా దీనిలాగైతే లేదు. ప్రత్యేకించి ఇట్లాంటి వాటికే తెచ్చుకున్నాను అనమాట. ఏదైనా చేపల పులుసు అప్పుడు, ఏదైనా చికెన్ కర్రీ చేసుకోనికి అట్లాంటప్పుడు ఈ కడాయి బాగుంటది కదా అని అయితే ఈ కడాయి తెచ్చుకున్నాను. తొందరగా అయిపోతుంది, ఎక్కువ వేస్తున్నా కదా, తొందరగా అయితే అయిపోతుంది. ఇక మా సాయి కూడా వచ్చేసాడు. నేను చేయడం కూడా అయిపోయింది 2 చెక్కలు. వచ్చేసాడు. వచ్చి రాత్రికి ఏమంటున్నాడు తెలుసా, ఆ బట్టలు ఏం ఆరలేదు అంటున్నాడు. చూపించాను కదా మీకు నేను వీడియోలో, మధ్యాహ్నం వర్షం పడుతుంది చూపించాను కదా మీకు. నేను ఇంకా వీడియో ఆన్ చేసేలేకే హాయ్ హలో నేను కటింగ్ చేయించుకున్నాను చూడండి అని చూపిస్తున్నాడు. అట్లాంటి పిల్లకాయలమ్మ మా పిల్లలు. ఏం ఆరలేదు అంటున్నాడు చూడండి. ఇప్పుడు వర్షం పడితే మనం ఏం చేస్తాం చెప్పండి, ఆకాశాన్ని మనం అడ్డం పెట్టగలం చేతులతోటి, పెట్టలేం కదా, ఏం చేయగలం చెప్పండి మనం. ఇకనైతే పోయి నువ్వు ముందెళ్ళి స్నానం చేసిరా, నువ్వు అట్లానే ఉండద్దు, ఇంటికులు పడతాయి, కటింగ్ చేయించుకొచ్చినావు కదా గలీజ్గా ఉంటది, నువ్వు సన్న ఇంటికులు పడతాయి అనే లెక్క ఇంకా ఆయన అయితే స్నానానికి వెళ్ళిపోయాడు. ఇకనైతే చక్కలు చేయడం కూడా అయిపోయింది అనమాట. మంచిగా ఒక దెబ్బలు అయితే వచ్చినాయి. కిలో పిండి కలిపాను కదా, హ్యాపీగా తింటాడు అనమాట. ఒక 4-5 రోజులు తింటాడు కదా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి. అన్ని అయితే తీసుకుపోలేదులేండి, కొన్ని నాకైతే ఇంట్లో నుంచి మిగతా అన్ని అయితే పెట్టేసుకున్నాడు. అసలు అన్ని ఎత్తుకుపోమంటే ఏమొద్దులే మమ్మీ కొద్దిగా ఇంట్లో ఉంచుకో అనేది అన్నాడు అనమాట. ఇకనైతే ఆయన స్నానం చేసి అయితే వచ్చేసాడు. స్నానం చేసి నేను కూడా చక్కలు అయితే అయిపోయింది పక్కన పెట్టేశాను. ఇక ఆయనకు బ్యాగ్ అయితే సర్దుకుంటున్నాను. బట్టలు అయితే ముందు రోజు సర్దేసుకున్నాడు లేండి. ఇక నా అప్పటికంటే మర్చిపోతామేమో అనేది బట్టలు అయితే ఒక కాలేజ్ వాడు స్కూల్ బ్యాగ్ ఉంది కదా దాంట్లో సర్దేసుకున్నారు అనమాట. అదే ఎన్సీసీ డ్రెస్సు, మళ్ళానేమో
ఏందబ్బా బూట్లు 2 రకాల బూట్లు ఉన్నాయి అనమాట ఎన్సీసీ వాళ్ళకి. 2 రకాల బూట్లు ఎన్సీసీ బట్టలే, అవి కూడా 3 రకాల బట్టలు ఉన్నాయి అనమాట ఎన్సీసీవి. మళ్ళా వచ్చేసి ఇంకేందబ్బా గ్లాసు, గిన్నె, మళ్ళా సబ్బు, సర్ఫు, ఇంకా అదేలేండి మనం బయటకు పోతే ఏమేమి తీసుకుపోతాం అన్ని. సబ్బు, సర్ఫు, మళ్ళా ఒంటి సబ్బు, ఇంకేందబ్బా పెన్ను, బుక్కు, టవలు, దుప్పటి, మళ్ళీ వచ్చేసి కప్పుకున్న దుప్పట ఒకటికి కింద బెడ్ మీద వేసుకున్న దుప్పట ఒకట అని చెప్పారనమాట. అయితే నేనేం చేశానంటే ఒంటి సబ్బు మటుకు వద్దు నాన్న, నువ్వు అది లిక్విడ్ ఉంటుంది కదా తెచ్చుకోమన్నాను. అయితే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట. ఇదిగో నా పక్కన ఉంది చూడండి బ్లూ కలర్ది, అదేను అది పక్కన పెట్టాను. అందుకే ఒకటైతే పెట్టుకున్నాడు అనమాట. రెండేం చేసుకుంటాడు, ఆ ఒకటే 10 రోజులకి మస్తు అయిపోద్ది. ఇకనైతే ఒకటి ఒంటికి రుద్దుకున్న పీస్ అయితే మేము వాడతాం అనమాట, అది కూడా పెట్టాను. ఒకటేమో సూది దారం పెట్టాను, ఎందుకంటే ఒకవేళ వాడు యూనిఫారం కొంచెం గట్టిగా బిర్రుగా ఉందిలేండి ప్యాంటు, ఒకవేళ చినిగింది అనుకో ఏమన్నా చెయ్యంగా అది ఏమంటారు మార్చేది చేస్తారు కదా చెయ్యంగా, అందుకని ఒకటి సూది దారం 2 సూదులు ఒక దారం పెట్టాను సేఫ్టీగా ఉంటుందని. ఇకనైతే అన్ని నల్ల బ్యాగులు అదే నల్ల బ్యాగులు సర్దుకున్నాడు కదా, అదైతే జిప్పు లేదు, జిప్పు ఊడిపోయి జిప్పు ఒకటే ఉంది. తాళం వేయాలంటే ఎట్లా 2 జిప్పులు అయితే ఉండాలి కదా, తీసేసి ఇంకో బ్యాగ్ అయితే ఉంది. ఇక్కడైతే అందులో సర్దుకున్నాడు అనమాట. ఏమో ఎందుకు వచ్చిన బాధ, తాళం అయితే వేసుకుంటే మంచిది కదా అని అయితే ఇక అంటే ఇది ఏమో చెప్పలేం, రోజులు ఎట్లనే బాగాలేవు, మన సేఫ్టీ మనకు ఉండాలి కదా, అందుకని ఇంకో దాంట్లోకి సర్దేసుకున్నాను అనమాట. ఇక ఇంకో బ్యాగులోకి అయితే సర్దేసుకొని ఇక నేను చేశాను కదా స్నాక్స్, అవి కూడా కవర్లు వేసుకున్నాను. నేను మార్నింగ్ పెట్టుకుంది నాన్న, ఇప్పుడు కానీ పెట్టుకుంటే చేమలు ఏమన్నా పడతాయేమో అని అంటే ఏమొద్దులే మా ఏం కాదులే, ఇప్పుడు మనం మార్నింగ్ లేస్తాం కదా అప్పటికే చేమలు పడతాయి అన్నట్టు అయితే కవర్లు వేసుకొచ్చాడు. కొద్దిగా వేడిగా ఉన్నాయని చూడు, మళ్ళా నువ్వు వెంటనే వేసేసి ముడేస్తున్నావు, మళ్ళీ మెత్తగా అయిపోతే తినలేవు నాయన అంటే ఎట్లా తింటాం అని అయితే వేడి చల్లారిపోయింది రండి. ఏం వాతావరణం వానలే పడతా ఉండే, ఇక్కడ వేడి ఆడకెళ్ళి వస్తుంది, అప్పుడు వండిన అన్నమే అప్పుడు వండిన కూడే అప్పుడు చల్లగా అయిపోతుంది. ఇకనైతే చక్కెర అయితే కవర్లు అయితే వేసుకొని బ్యాగులు అయితే పెట్టేసుకుంటున్నాడు. ఏందో నా కొడుకుని నేను బార్డర్ కు పంపిస్తున్నట్టే ఉంది నిజంగా. అసలుకి నాకు మా సాయి ఎన్సీసీ డ్రెస్ వేసుకున్నప్పుడల్లా వాడు ఈ కటింగ్ చూసినప్పుడల్లా నాకు జవాన్లే గుర్తుకొస్తారు అబ్బా నిజంగా. అసలుకి నేను చాలా మంది యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తాను కదా, చాలా మంది జవాన్ వాళ్ళ భార్యలు, మిలిటరీ వాళ్ళ భార్యలు వీడియో అదే యూట్యూబ్ ఛానల్ ఉండే కదా, వాళ్ళ హస్బెండ్స్ కూడా చూపిస్తుంటారు కదా కటింగ్, అది చూసి మా సాయం చూస్తున్నప్పుడు ఆ కటింగ్ లో మా సాయం చూస్తుంటే నాకు వాళ్ళే గుర్తు వస్తుంటారు. అట్లా జవాన్ లాగా అసలుకి నిజంగా అసలుకి గ్రేట్ అబ్బా నిజంగా. అసలుకి ఇక నాకైతే మాటలు వస్తలేవు మా సాయం చూసి, అటు సంతోషం వస్తుంది, ఇటు బాధ వస్తుంది. ఇక క్రాఫ్ట్ చూపిస్తున్నాడు చూడండి, నేను అది ఎన్సీసీ కటింగ్ చేయించుకున్నాను చూడండి అని నాకేమో సంతోషం కలుగుతుంది ఓ పక్కనేమో బాధ అనిపిస్తుంది. అబ్బాయి ఎట్లయినా బాధగానే ఉండిద్ది కదా పిల్లలు మన వదిలిపెట్టి పోతుంటే. ఇక నా ప్యాంట్ ఆరలేదని, షర్ట్ ఆరలేదని ప్యాంట్ని చూసారా, అదేందా పంచింగ్ బ్యాగ్ కి తగిలిచ్చేసాడు. షర్ట్ వచ్చేసి నాది సెల్ స్టాండ్ ఉంది కదా దానికి తగిలిచ్చేసాడు అనమాట. 2 ఆరలేదని తీసుకొచ్చి ఇంట్లో ఫ్యాన్ కింద అయితే పెట్టేశాడు. ఇకనైతే సర్దడం అయితే అయిపోయింది. ఇంకా అన్నం కాడైతే కూర్చున్నాం. అబ్బా మార్నింగ్ నేను పులిహార అయితే చేశాను కదా, అదే మస్తు ఉంది అనమాట. కొద్దిగా అన్నం ఉంది, ఇక్కడ పెరుగు సాల్ట్ అయితే తెచ్చి పెట్టుకున్నాము. ఇక్కడ మా వారైతే తినేసారులేండి. ఆయన ఒక్కసారి మా టయానికి రాడు, లేకుంటే ఆయన ముందే తినేస్తాడు, అట్లా చేస్తాను అనమాట. మాది మటుకు లేట్ అవ్వడమో లేకుంటే ముందే అవ్వడం జరుగుతుంటది. మా ఇద్దరి మటుకు ఒకటే తినడం అయితే అవుతుంది అనమాట ఎట్టయినా సరే. ఇక ఇది అబ్బా సోమవారం లాగు. మీరైతే ఏం తిన్నారు, నైట్ ఏం చేసుకున్నారు, ఆఫ్టర్నూన్ ఏం చేసుకున్నారు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడైతే మేమైతే తినడానికైతే కూర్చున్నాం అన్ని సర్దేసుకొని. మీరు ఏం వండుకున్నారు, మీరు ఏం తిన్నారు అని అయితే అడుగుతున్నాడు మా సాయి. ఇకనైతే ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తాను. నా వ్లాగ్ కానీ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్, సపోర్ట్ అయితే చేయండి అబ్బా. సపోర్ట్ చేస్తే నాకు ఇంకా వీడియోలు చేయాలని మోటివేషన్ వస్తుంది. అట్లాగే హైప్ పాయింట్లు వేయడం మర్చిపోవద్దు. ఇక మళ్ళీ రేపటి వ్లాగ్ తోటి మళ్ళీ హాయ్ హలో అంటే వచ్చేస్తాను. ఇంక ఉంటుంది అందరికీ బై.